హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సంవత్సరం ఏర్పడనున్న రెండో చంద్రగ్రహణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదా? చంద్రగ్రహణం 2024 తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మన దేశంలో కనిపిస్తుందా లేదా, సూతకాలం వర్తిస్తుందా లేదా అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రగ్రహణం 2024 జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది మొత్తం 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ సంవత్సరం మార్చి 25వ తేదీన హోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు అంటే సెప్టెంబర్ 18వ తేదీన రెండో చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీన్ని పాక్షిక చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణాలు అశుభంగా పరిగణించబడతాయి. గ్రహణ సమయంలో చాలామందికి ప్రతికూల ప్రభావం పడుతుందని, జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలామంది నమ్ముతారు. శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు, చంద్రుడు, భూమి మధ్య మార్పు మాత్రమే. వీటన్నిటి సంగతి పక్కన పెడితే ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఎప్పుడు, ఎక్కడ ఏర్పడనుంది? ఇది మన దేశంలో కనిపించనుందా? ఈ చంద్రగ్రహణాన్ని ఏ సమయంలో చూడాలి? సూతక కాలానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం 18 సెప్టెంబర్ 2024 అంటే బుధవారం రోజున సంభవించనుంది. భారత్ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 18న ఉదయం 6:12 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఉదయం 10:17 చంద్రగ్రహణం ముగియనుంది. హిందూ గ్రంథాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఈ కాలంలో ఎలాంటి పూజలు చేయకూడదు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల గ్రహణం వేళ ఆలయ తలుపులన్నీ మూసేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాతే ఆలయాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం అద్భుతమైన దృశ్యాలను చూడొచ్చు. ఈ గ్రహణాన్ని ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేదా టెలిస్కోప్ లేకుండా భూమి నుంచి చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. అయితే చిన్న టెలిస్కోప్లలో ఈ వీక్షణను మరింత మెరుగ్గా చూడొచ్చు. గ్రహణ సమయంలో చంద్రుడిని చూడడం చాలా మనోహరంగా ఉంటుంది. అయితే ఈసారి ఉదయం 6 గంటలకు చంద్రుడు అస్తమించడంతో గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారతదేశంలో కనిపించదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణ సమయాల్లో ద్వాదశ రాశులకు కొన్ని మార్పులు వస్తాయి. కొందరికి శుభ ఫలితాలు రాగా మరికొందరికి అశుభ ఫలితాలు రానున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఎందుకంటే ఈ కాలంలో చేసే పనుల వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.